దేవతల పూజలు చేసేందుకు మనకు ఎంతో ఓపిక సహనము ఉండాలి. 10 మంది 10 మాటలు అంటున్నారని దేవతలను మనం వదులుకోవద్దు. రాతకు రెండో రాతలు జరగవు. ప్రతి ఒక్కరూ గురువు చెప్పిన విధంగానే మనం అక్క దేవతల పూజలు చేసుకోవాలి. మా గురువు వచ్చేసి నాగులపల్లె చెన్నయ్య. మా గురువు నా పేరు నిలబెట్టండి. శక్తి ఉన్నంతలోనే పూజలు చెయ్యండి. ఏడాదికొక్కసారి అటువంటి కొండలో ముత్యాల కలశం నిలపండి అని మా గురువు వివరించినాడు. దాని ప్రకారమే మేము చేస్తూ ఉన్నాము. మీరు కూడా ప్రతి ఒక్కరూ గురువాజ్ఞ తప్పకోకుండా, గురుతులు మీరకోకుండా చాలా చక్కగా, పద్ధతిగా, అనుకూలంగా మనం పూజలు చేసుకోవాలి. శక్తి ఉన్నంతలోనే మనం పూజలు చేసుకోవాలి. చూడండి, వెండి తోరణాలు అన్నయ్యా, నా చిన్ని వన్నయ్యా, అన్న గుండు మల్లెలన్నయ్యా, మేము గుర్తుగానే ఉండాము. పారిజాతము పూలన్న పవిత్రమైన కొండలోన నేను 7 ఏండ్ల బాలను పసిబాలనన్నయ్యా. హరహర శాంబ శివ అన్నయ్యా.